దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఏంటిది అనగా మన పాపముల విషయం ఆయన చనిపోయినాడు. యేసుక్రీస్తు సిలువను మోసినాడంటే సిలువ యొక్క విలువ ఏంటిదంటే మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు. చనిపోవడమే కాదు, ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే మన పాపముల నిమిత్తము ఆయన మొరాను మీద మన పాపములను మోసాడండి. ఎక్కడి నుంచి? గెత్సేమనే తోట నుంచి ఆ గెత్సేమనే తోటలో ఆయన పశ్చాత్తపడి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము. మరణమనే పాత్ర